హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలు స్పెషల్స్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ తోటకూర ఇగురు. దానికి కావలసినవి తోటకూర 2 కట్టలు తీసుకోవాలి. వాటిని కట్ చేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక పక్కన ఉంచుకోవాలి. 3 ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి, 7-8 వెల్లుల్లి రేఖలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ ఉల్లిపాయ ముక్కలను ఒకసారి బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టి ఉంచాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మరొకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు 7-8 వెల్లుల్లి రేఖలను తీసుకుని ఇలా చితక్కొట్టి పక్కన ఉంచుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో వెల్లుల్లి రేఖలను వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. తోటకూరని ఇలా వాటర్లోనే వేసి ఉంచుకోవాలండి. ఎందుకంటే కూరలో వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి. ఈ వాటర్తోనే కూర ఉడికిపోతుంది. ఇలా తోటకూర మొత్తం ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా 2 నిమిషాల పాటు కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. చూసారు కదండి ఎలా మగ్గిందో. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకోవాలండి. ముందుగా వేసుకున్నాం కదండి, చూసి వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. వాటర్ ఇంకిపోయేంత వరకు కలుపుకోవాలండి. తోటకూర ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇంతే ఫ్రెండ్స్, తోటకూర రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.